బీహార్ క్యాడర్కి చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి గత 2 రోజులుగా గుంటూరులో అయితే ఈయన విచారించడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు కూడా విచారణకు హాజరయ్యారు. అయితే విచారణలో సునీల్ నాయక్ ఏదైనా అంశాలు బయట పెట్టాడా లేదా, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు ఎవరైతే ఐపీఎస్ అధికారి ఉన్నాడో సునీల్ నాయక్, ఇతనే ఆ కస్టోడియల్ టార్చర్లో ఇతను కూడా చాలా ప్రధాన పాత్ర ఉందని చెప్పేసి పోలీసులు ఇతని మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు ఇతనైతే విచారణకు హాజరవుతున్నాడు. మార్చి 9 వరకు విచారణకు హాజరవలసిందిగా హైకోర్టు అయితే ఆదేశించింది. ఎట్టకేలకు ఈరోజు విచారణలో 3వ భాగంగా ఆయన విచారిస్తున్నారు. ఒక పక్క చూసుకుంటేనేమో 9వ తారీఖు తర్వాత ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి అయితే విచారణకు రాబోతుంది. మొత్తానికి ఆయన విచారణ అంశానికి సంబంధించి మీరు ఏమంటారు? అడుసు తొక్కనేలా తర్వాత కాళ్ళు కడగనేలా అంటే ఇప్పుడు కాళ్ళు కడుగుతున్న సునీల్ నాయక్కి కాళ్ళకు చుట్టుకున్న అడుసు వదలటం లేదా అంటే ఇప్పుడు మనం చూసాం. చిత్రహింసలు పెట్టనేలా ఇప్పుడు ఈ విధంగా పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి ఎలా? సునీల్ నాయక్ అంటే దీన్ని ఈ విచారణకి రాకుండా ఉండటం కోసం అతను చేసిన విన్యాసాలు. లాస్ట్ మార్చిలో రమ్మన్నారు, ఇప్పుడు ఇది మళ్ళా మార్చి. సంవత్సరంగా విచారణ ఎగ్గొట్టి డిసెంబర్లో పిలిచినా రాక, కేసుల మీద కేసులేసి కోర్టులతో ఆడుకుని ప్రభుత్వాల మధ్య ఘర్షణ కూడా సృష్టించి చివరకు ఒక ప్రత్యేక నోటిఫికేషన్ బీహార్ గవర్నమెంట్ తో ఇప్పించి బీహార్ డీజీపీని వాడుకుని ఇవాళ అటెండ్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు 2 రోజులుగా విచారణకు వెళ్తున్న పరిస్థితుల్లో ఈ 2 రోజుల విచారణలో మామూలుగా ఏ ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వకపోవటం, సహకరించకపోవటం దర్యాప్తుకి. ఏది కొన్ని ప్రశ్నలకు మౌనం, కొన్ని ప్రశ్నలకు గుర్తు లేదు, తెలియదు, మామూలు చూయింగ్ గమ్ డైలాగ్స్ వాళ్ళు చెప్పినాయే గతంలో. అంటే ఇప్పుడు ఒకటి ఈయన కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాడా? ప్రిన్సిపల్ ఆఫ్ రైట్ ఆఫ్ సైలెన్స్ నాకు ఉందంటున్నాడా? ఓకే, ఏంటి ఆ కొత్త రైట్? ప్రిన్సిపల్ ఆఫ్ సైలెన్స్, రైట్ ఆఫ్ సైలెన్స్ అంటే నిశ్శబ్దంగా ఉండే హక్కు నాకుంది అంటున్నాడా? ఇప్పుడు ఒకటి మనం తీసుకున్నట్లయితే నిన్న ఆయన అడిగిన ప్రశ్నల్లో అసలు మీరు ఎందుకు డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్కి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆంధ్రప్రదేశ్కి డిప్యుటేషన్కి రావాలన్న కోరిక మీకే కలిగిందా? జగన్మోహన్ రెడ్డి పిలిచాడా? ఎందుకంటే ఆయన కొంతమందిని పిలుచుకున్నాడు తనకు కావాల్సిన సూటబుల్ క్యాండిడేట్స్. అవును, కేంద్ర సర్వీసుల నుంచి కూడా వాసుదేవరెడ్డి అతనే కావాలి, ఐఆర్టీఎస్ నుంచి తెప్పించుకుని. ఎల్వి సుబ్రహ్మణ్యం అతను ఆ రోజు ఇరిగేషన్లో పెడదాం అనుకుంటే సిఎస్ ఎక్సైజ్లోనే పెట్టాలి అని చెప్పి ఆయన సంతకం పెట్టాడు. ఎవరు? సీఎం ఆదేశాల మేరకి ఎక్సైజ్ బెవరేజెస్ కార్పొరేషన్ అప్పచెప్పారు. ఎవరికి? ఆ రోజు వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి మైనింగ్ అప్పచెప్పటం. అట్లా ఈయన్ను కూడా జగన్మోహన్ రెడ్డి కోరి పిలిపించుకున్నాడా ఈ కొట్టుడు కోసం? 20 ఏళ్ల సర్వీస్. ఈయన ఐపీఎస్గా 2005 బ్యాచ్ అనుకుంటాను. ఎవరు? సునీల్ నాయక్. ఇప్పుడు ఒకటి దేశద్రోహం కేసు పెట్టేంత నేరం ఏం చేశాడు రఘురామకృష్ణరాజు? రచ్చబండ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి పాలసీలను విమర్శించడం, అదే తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం, లేకపోతే 3 క్యాపిటల్స్ అనో కౌన్సిల్ రద్దు అనో అతను చేసినటువంటి తొగ్గులకు చర్యలను ఆయన రోజుకొకటి రచ్చబండలో వదిలిపెట్టాడు. అది దేశద్రోహమా? దేశద్రోహం కేసు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టమని మీకు ఎవరు చెప్పారు? ఎవరి ఆదేశాలు మీరు పాటించారు? లేకపోతే ఇది డిఐజీ స్థాయి అధికారి కస్టడీలో ఉన్న నిందితుడి దగ్గరికి వస్తారా? కస్టడీలో ఉన్న నిందితుడి దగ్గరికి డిఐజీ స్థాయి అధికారి వస్తాడా? గతంలో వచ్చాడా? డిఐజీ అంటే ఏంటి? ఐజీ అసలు నీకు డీజీపీ అది కదా. డీజీ ఒక కస్టడీలో నిందితుడు ఉండడం ఏంటి, అక్కడికి మీరు రావటం ఏంటి? ఇప్పుడు ఆ రోజు రాత్రి 10:30 నుంచి 1 గంట దాకా రఘురామకృష్ణరాజు పుట్టినరోజు అదే రోజు అర్ధరాత్రి 10:30 నుంచి 1 గంట దాకా మీరు అక్కడ ఎందుకున్నారు? కస్టడీ ఆ ప్రాంగణం. ఏమని చెప్పాడు సమాధానం? పక్కన ఎస్పీ గది, ఆ ఎస్పీ గదిలో ఉన్నానో ఏదో చెప్పినట్టున్నాడు. పదే బయటికి లోపలికి ఎందుకు తిరిగాడు? అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రతి సమాధానం ఈ విధంగా మొక్కుబడిగా ఈ దాటవేద ధోరణితో ఉండేసరికి ఈ విచారణ టీం దామోదరం గారి నేతృత్వంలో అది ఏమని చెప్పారు వాళ్ళు? మొత్తం ఆ కస్టడీ, ఆ రూమ్, ఆ సెంట్రీ, అక్కడ ఉన్న కానిస్టేబుళ్ళు 4, విజయపాల్ గతంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి బెయిల్పై బయటకు వచ్చాడు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఎదురుగా పెట్టి అడిగారు. వాళ్ళే చెప్తున్నారు మీరు అక్కడ ఉన్నారని, మీరు పదే వచ్చి చూశారని. నీళ్లు నమిలాడు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఎదురుగా పెట్టి ప్రశ్నించేసరికి నీళ్లు నమిలాడని, ఈ ఒక్క ప్రశ్నకు అసలు సమాధానం చెప్పలేకపోయాడని. డిఐజీ స్థాయి అధికారి కస్టడీ నిందితుడి దగ్గరికి ఎందుకు వచ్చారన్న దానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చానన్నాడు. చివరికి ఏమని చెప్పాడు? ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేశాము ఈ పనులన్నీ.
ఎవరా ఉన్నతాధికారి? సిఐడి చీఫ్, అదే పివి సునీల్ కుమార్. అంటే సునీల్ కుమార్ని ఇరికిచ్చాడా? ఇప్పుడు ఈరోజు సునీల్ నాయక్ అప్రూవర్గా ఆయన మారాడా? అసలు జరిగింది మొత్తం చెప్పాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన కుటుంబానికి ఉన్న బంధం చెప్పాడా? తన తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అక్కడ లాలిపురం తండా, ఏది కారంపూడి అక్కడ పల్నాడు జిల్లాలో, దానిలో అతను సర్పంచ్గా ఆ పార్టీ నుంచి పనిచేశాడని, వైసీపీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డితో ఉన్న బంధం వల్లే తను డిప్యుటేషన్ మీద ఇక్కడ కోరి వచ్చానని, లేదు జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నాడని. ఇప్పుడు చిత్రహింసల కేసు అది చాలా సీరియస్. కస్టోడియల్ టార్చర్ అనేది ఇవాళ ఈ కేసుని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురాకుండా వదిలేస్తే ఇక భవిష్యత్తులో కూడా రాబోయే కేసులకి ఇది ఒక బెంచ్ మార్క్ కావాలి. అందుకే వాళ్ళ కోర్టులు కూడా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయపాల్ బెయిల్కి వెళ్ళాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, సీరియస్ అయింది సుప్రీంకోర్టు. అసలు మీరేంటి, మీరు మామూలు ప్రభుత్వ ఉద్యోగి, రిటైర్ అయ్యావు, ఓఎస్డీగా నీకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, అసలు ఇంత పెద్ద పెద్ద లాయర్లు నీ తరపున వాదించడం ఏంటి? ఇంత ఖరీదైన లాయర్లను పెట్టుకున్నావంటే నువ్వు మామూలు అడివి కాదురా నాయన. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది మన సునీల్ నాయక్, పివి సునీల్ కుమార్ ఏమని ట్వీట్స్ పెడతారు? ట్రైబల్ ఐపీఎస్ అంటాడు, లేకపోతే దళిత్ ఐపీఎస్ అంటాడు తనను తాను, లేదు కాపు డాక్టర్ అంటాడు. ఎవరు ఆమె? ప్రభావతి. అసలు ఇంతవరకు ప్రభావతి ఈ కేసులో ఆమె మెడికల్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారా లేదా? ఇవాళ ఐఎంఏ మెడికల్ అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేశారా లేదా? ఎందుకంటే తప్పుడు మెడికల్ రిపోర్ట్. ఇప్పుడు ఆ రోజు మ్యాజిస్ట్రేట్ ఈయన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మరుసటి రోజు ఈ చిత్రహింసల తరువాత రఘురామకృష్ణరాజును ప్రొడ్యూస్ చేస్తే మ్యాజిస్ట్రేట్ ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. కుంటూ నడుచుకుంటూ వస్తుంటే ఆ కాళ్ళు వాచిపోయి ఎర్రగా కందిపోయి ఆయన పరిస్థితి చూసి వెంటనే మెడికల్ చెకప్కి ఆదేశించాడు. మెడికల్ టీం ఒక బోర్డు ఆయన ఎగ్జామిన్ చేసి తనకు రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే వీళ్ళు ఎన్ని జిమ్మిక్స్ చేశారు ఈమెను అడ్డం పెట్టుకుని. ఆ రోజు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఎవరిమే? ప్రభావతి, నీలం ప్రభావతి. ఈమె భర్త కూడా వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ టీం అనుకుంటా. అంటే ఇప్పుడు అటు సునీల్ నాయక్ తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే ఇప్పుడు ప్రభావతి ఒక వైద్యురాలిగా, అతను ఒక బాధితుడు. అంత ఇదిగా ఆయన చిత్రహింసలు పెట్టారే. 3 నెలల క్రితం హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఆయన్ని రబ్బరు బెల్టులతో, లాఠీలతో కాళ్ళు పగలగొట్టారు. అలాంటి వ్యక్తిని ఏం చేసింది ఆమె? ఏమని చెప్పిందో తెలుసా? ఎడీమా అని రాసిందంట ఆ సర్టిఫికేటు. అది ఆయనకు ఒక జబ్బు ఉంది, ఆయనకి కాళ్ళు ఎర్రగా ఉంటాయి, ఆయన కాళ్ళు అంతే అన్నట్టుగా. తెలివిగా వాళ్ళు ఏం చేశారు? తెలివిగా దాన్ని తెలివెట్టంటారులే కానీ కన్నింగ్ ఎలా చేశారంటే ఫ్రాక్చర్ అయిన భాగం లేకుండా ఎక్స్రే తీయించారు. ఆ మడమ, ఆ వేలు భాగం రాకుండా ఎక్స్రే తీయించారు. ఇదంతా ఎవరు చెప్పారు? ఆ రోజు అక్కడ వైద్య బృందంలో సభ్యులు డాక్టర్ రాజేంద్ర, అతను ఎవరు? ఆ ల్యాబ్ అసిస్టెంట్ అట, ఆ పరీక్షలు చేసినాడు నాగరాజు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా ఉన్నాయి సిట్ దగ్గర. ఆ తర్వాత ఈయన ఫైట్ చేసి తనకు జరిగిన అన్యాయం పైన కోర్టులకు వెళ్ళి హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో సైనిక్ హాస్పిటల్లో మళ్ళా చెకప్. ఇక్కడ బయటపడింది మడమ ఇరిగిందని, ఫ్రాక్చర్, లేకపోతే ఆ ఎడమ కాలు వేలు ఇరిగిపోయిందని. ఆయన అంటే ఒకటి ఇక్కడ రఘురామకృష్ణరాజు కేసుని ఒక బెంచ్ మార్క్ అంటోంది. అదే ఇందులో దోషులు ఎవరు తప్పించుకోకూడదు. విజయపాల్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, బెయిల్పై బయటకు వచ్చాడు ఒక 75 రోజులు. తులసిబాబుని అరెస్ట్ చేశారు, ఆయన కూడా ఒక 70-80 రోజులు జైల్లో పెట్టారు. వాళ్ళేంటి? A6 అతను ఎవరు? తులసిబాబు. A4 ఇతను విజయపాల్. ఇప్పుడు సునీల్ నాయక్ A7గా ఇవాళ విచారణకి హాజరవుతున్నాడు. రేపు 9వ తారీఖు తెలిసిపోదు. 9వ తారీఖు ముందస్తు బెయిల్ ఉంది కదా హైకోర్టులో పిటిషన్. హైకోర్టు అది డిస్మిస్ చేసిందనుకో, అరెస్ట్ తప్పదా? అంటే ఇప్పుడు ఈయన అప్రూవర్గా మారి వాళ్ళు సునీల్ కుమార్ పేరు చెప్పినప్పుడు ఆయనే కదా ఈ కేసులో A1 ఎవరు? పివి సునీల్ కుమార్. ఇటన్నిటికీ అతనే బాధ్యత వహించాలా. ఏది? కిడ్నాప్ చేయించింది ఎవరు? హైదరాబాద్లో ఉన్నాడిని తీసుకొచ్చింది ఎవరు? హైదరాబాద్కి ఈ టీమును పంపింది ఎవరు? ఈ సెలెక్టెడ్ ఆ టీంలో వీళ్ళందరినీ ఎంపిక చేశారు, విజయపాల్ని వీళ్ళందరినీ కూడా. అంటే ఇప్పుడు ఒకటి పివి సునీల్ కుమార్ A1, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 మాజీ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి A3. ఇవాళ
మరి సునీల్ కుమార్ లేకపోతే పిఎస్ఆర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్టు తప్ప. ఇవాళ ఆమెను కూడా మళ్ళీ విచారించగా పిలిపించాలి. ఆమె గతంలో చేశారు విచారణ, అప్పుడు ఏమీ ఆమె సరైన ఇలాగే ఏది నాకు గుర్తు లేదు, నేను గైనకాలజిస్టు, నాకు ఏం తెలుసు అవన్నీ ఏదో రకరకాలుగా ఆమె కూడా జిమ్మిక్కులు చేసినటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు ఈ చిత్రహింసల కేసు, ఇది భారత పోలీస్ వ్యవస్థ, అసలు భారత పార్లమెంట్, చట్టసభలకి, న్యాయ వ్యవస్థకి, దర్యాప్తు సంస్థలకి ఇదొక బెంచ్ మార్క్, ఇదొక సవాల్ అంటోంది. అదే ఏది ఇది గనక దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే ఇవాళ సామాన్యుడికి కానీ నమ్మకం ఉండదు. ఏది చట్టం పైన, కోర్టుల పైన. ఇవాళ ప్రజల్లో ఆ నమ్మకాన్ని పెంచాలి, వ్యవస్థపై విశ్వాసం పెంచాలంటే ఈ కేసును ఒక లాజికల్ ఎండ్కి తేవాల్సింది మళ్ళా వాళ్ళే. ఎవరు? అదే చట్టం, అదే న్యాయ వ్యవస్థ. మరి ఎంత మేరకు తెస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.